ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న మారుమూల గ్రామమైన గుడిమల్లంలో మొట్టమొదటి శివలింగం ఉందనేది ఇప్పటివరకు బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియలేదు. ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయంగా సుదీర్ఘ చరిత్ర కలిగింది. క్రీస్తుపూర్వం 2 లేదా 3వ శతాబ్దాల నాడే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాఖ అంచనా వేస్తుంది. ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్టాకారంలో ఉంటుంది. ఆలయంలోని గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే శివస్వరూపం ముదురు కాఫీ వర్ణంలో ఉండి 5 నుండి 7 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉండే ఈ లింగం కుడి చేతిలో పొట్టేలు, ఎడమ చేతిలో చిన్న పాత్ర, బాహువులపై గండ్రగొడ్డలితో ఉంటాడు. ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. 1954 నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి పూజాధికారులపై ఆంక్షలు పెట్టారు. కొన్ని ప్రయత్నాల తర్వాత 2009 నుండి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది పురావస్తు శాఖ. ఈ గుడిమల్లంలోని ఆలయాన్ని మీలో ఎంతమంది సందర్శించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.